సో ఐటీ భవిష్యత్తులో మంగళగిరి చుట్టుపక్కల ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక మాట వినిపిస్తుంది. నేను చాలా మంది ఎన్ఆర్ఐలు కూడా ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది. నేను ఒక్క మాట చెప్తానండి, ఒక మంగళగిరి, ఒక గుంటూరా, లేకపోతే ఒక రాజధానిలోనే ఒక గ్రామం అని కాదు, ఒక ఐటీ కానివ్వండి, ఏదో ఒకటి ఎడ్యుకేషనల్ పరంగా కానివ్వండి, ఎలక్ట్రానిక్ సిటీ వాట్ ఎవర్ నేను అనేది ఏంటంటే ఒక 5 కిలోమీటర్లు అటు రావచ్చు, ఒక 5 కిలోమీటర్లు ఇటు రావచ్చు. వాళ్ళ అవసరాలు తగ్గట్టు ప్లాన్లో ఏంటంటే మార్పులు చెరుపులు జరగవచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ మంగళగిరి అని మనం ఒక పేరు చెప్పడం అయితే కరెక్ట్ కాదు. నేనైతే ఒకటి, ఇది ఫిక్స్, ఇది ఇక్కడ అని చెప్తేనే నేను అది చెప్తానండి, అంతేగాని ఊహాజనితమైనది నేను చెప్పను. కానీ ఒకటైతే చెప్పగలను, గుంటూరు విజయవాడ కన్నా కూడా మంగళగిరి చాలా అద్భుతంగా డెవలప్ అయింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే భవిష్యత్తులో మంగళగిరి, అమరావతి, గుంటూరు, విజయవాడ ఇది మహానగరంగా విస్తరించాలి. ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్ కూడా ఈ చుట్టే వస్తుంది. అవునండి, మీకు ఆ రింగ్ అనేది, మీకు ఔటర్ రింగ్ రోడ్ అనేదే వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేశారండి. అంటే ఏదో ఈ 10 సంవత్సరాల్లో, రాబోయే 10 సంవత్సరాల్లో ఈ రాజధానిలో ఉన్నటువంటి రైతులకి ఇవ్వగా పోగా గవర్నమెంట్కి మిగిలిపోయినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో, ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ 10 ఏళ్ళలో అయిపోయి ఆ అలొకేషన్స్ అయిపోతే మళ్ళీ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయడానికి మళ్ళీ ల్యాండ్ బ్యాంక్ కావాలి. సో దానికి తగ్గట్టు ఈ ఏరియాని ఇప్పుడే వాళ్ళు ఔటర్ రింగ్ అని చెప్పి ఒక రింగ్ రోడ్ వేసి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ప్లాన్ చేస్తున్నారు, రేపటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే చేస్తున్నారు. సో ఒక ఇన్వెస్టర్ వచ్చాడండి రాజధానిలో, నాకు ఇన్వెస్ట్ చేద్దామని వచ్చాడు. అతనికి ఈరోజు రాజధానిలో అక్కడి ప్రైస్ కానివ్వండి, అక్కడి విలువ ప్రకారం అంత ల్యాండ్ ఇవ్వలేని పరిస్థితి వస్తే, సార్ ఇదిగోండి ఇంకొక 10 కిలోమీటర్ల యువతలు తీసుకోండి, ఇక్కడ కూడా రింగ్ రోడ్ వస్తుంది, దీని నుంచి మీకు యాక్సెస్ రోడ్లు వస్తాయి, రాజధానికి యాక్సెస్ రోడ్లు ఇస్తారు కదా పెద్ద రోడ్లు వేసి, సో అక్కడి నుంచి మీకు ఇంకొక అంతా 10 నిమిషాలు, పావుగంట డిస్టెన్స్ పెరిగిద్ది. కానీ మీకు అభివృద్ధి చేసుకున్నారనుకోండి, అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా చక్కగా ఇట్లా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళొచ్చు, మీరు మౌలిక వసతులన్నీ మేము క్రియేట్ చేస్తామని చెప్పి అట్లా కొంత ఇండస్ట్రీస్ని మళ్ళీ కొంచెం డివేట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కేవలం కోర్ క్యాపిటల్ అని కాకుండా ఇలా ఈ రింగ్ అనేది బేస్ చేసుకొని డెఫినెట్గా నేను చెప్తున్నా కదా, మొత్తం మౌలిక వసతులు క్రియేట్ చేస్తాడు ఆయన. దానివల్ల మీకేంటంటే ఒక్కసారి ఈ రింగ్ రోడ్ పూర్తయిందంటే చాలా అద్భుతంగా తయారైంది, మహానగరంగా తయారైంది, దాంట్లో ఎటువంటి సందేహం. విజయవాడ హైవేకి మంచి మహర్దశ వచ్చింది అంటున్నారు ఇప్పుడు. అంటే 6 లైన్లు పట్టడం, మరోపక్క అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం జరగబోతుంది. డైరెక్ట్గా విజయవాడ వెళ్ళే పని లేకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా అమరావతి వెళ్ళడానికి దాదాపు 90 కిలోమీటర్లు తగ్గడానికి కూడా ఒక రోడ్ నిర్మిస్తున్నారు అన్నారు. సో ఆ విజయవాడ హైవేకి పూర్వవ్యయం ఎక్కడైతే రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందో హైదరాబాద్లో ఫస్ట్, సో మళ్ళీ అక్కడే మంచి భవిష్యత్తు ఉండబోతుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. సో ఎలా ఉంటుంది నందిగామ ఆ ప్రాంతాలు అటు సైడ్ తీసుకున్నామంటే, నందిగామ దగ్గర మీకు ఔటర్ రింగ్ రోడ్ కూడా కలుస్తుంది విజయవాడ హైవేలో. RRR కూడా అటు హైదరాబాద్కి దాదాపు డిస్టెన్స్. అంటే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, అంతకుముందు మీ దగ్గర జరిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా, ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఏదైతే ఉందో, అటు ఆంధ్ర రాజధాని అమరావతి ఏదైతే ఉందో, రేపు ఈ రెండూ కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద భవిష్యత్తులో రూపాంతరం చెందుకుంటాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 6 లైన్ చేయబోతున్నారు. ఇంకొకటి, ఈ ఔటర్ రింగ్ రోడ్లు, ఈ రీజనల్ రింగ్ రోడ్లు పూర్తయితే వీటి మధ్య ఆ డిస్టెన్స్ తగ్గుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, మౌలిక వసతులు కూడా అభివృద్ధి చెందబోతున్నాయి. ట్రైన్ సిస్టమ్, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా రైల్వే ట్రాక్స్ కూడా డెవలప్ చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటేనండి, ఈ 2 రాష్ట్రాల మధ్య దూరం తగ్గించడమే కాదు, వీటి మధ్య ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్, ఇంటర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో చాలా స్పీడప్ చేస్తుంది. సో ఇక భవిష్యత్తులో నాకు తెలిసి నెక్స్ట్ 10 ఏళ్లలో హైదరాబాద్ నుంచి గుంటూరుకి మీరు బై రోడ్ వెళ్ళాలన్నా ఈరోజు నాకు తెలిసి 4:30 గంటల్లో బై రోడ్ వెళ్ళొచ్చు. విజయవాడ అయితే 4 అవర్స్లో వెళ్ళిపోతున్నాం. భవిష్యత్తులో మీరు చూస్తే ఒక ట్రైన్ ఎక్కితే 2 గంటల్లో విజయవాడ వెళ్ళిపోతారు. బై రోడ్ వెళ్ళినా కూడా 2:30 నుంచి 3 గంటల్లో విజయవాడ వెళ్ళే పరిస్థితి వస్తుంది. అంటే ఎప్పుడైతే మీకు ఈ డిస్టెన్సు ఆర్ ఈ కనెక్షను టైం సేవ్ అవుతుందో, మీకు అటు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మిగులుతాయి. మీకు రాష్ట్రం పేకల్లో తప్పుల్లో ఉంది, రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు, అసలు డబ్బులు లేకుండా ఇంత పెద్ద ఎత్తున రాజధాని నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నారు. సో గతంలో కూడా గ్రాఫిక్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రజలు మోసం చేశారు. సో ఈసారి కూడా అదే జరగబోతుందని చెప్పి మళ్ళీ కొత్తగా ఒక రాగం అనేది మొదలుపెట్టారు. కానీ గతంతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి చాలా గ్రాఫిక్స్ అంటే ఉన్న టైంలో ఎలా ఉండబోతుందో చూపించారు, కానీ దీన్ని ఇప్పుడు ఆచరణలో పెట్టబోతున్నారు. సో ఇలా నెగిటివ్గా చూసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటండి, ఆయన గ్రాఫిక్స్ అయితే చూపించాలని నాకు తెలిసినంత వరకు
ఆయన చేయబోతున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన ప్లాన్స్ ప్లాన్స్ అవి ఎలా ఉంటాయి, అవి పూర్తయితే మనకి ఎలా ఉండొచ్చు అని ప్రజలకు అర్థమయ్యే విధంగా 20 సంవత్సరాలు జరగబోయేది ముందే చూపిస్తారు. అవి చూపించడం జరిగింది. తప్పితే కేవలం ఏదో గ్రాఫిక్స్ చూపించిన పరిస్థితి కాదు. అదే ప్రకారం ఆన్ గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ మొదలుపెట్టిన తర్వాత ఎన్నికలు రావడం, గవర్నమెంట్లు మారటం ఇవన్నీ జరిగిపోయినాయి. ఒకటి, ఆయన ఏదైనా చేయగలిగిన వ్యక్తి అండి. ఆయనలో ఆ టాలెంటు, ఆయనలో ఆ శక్తి. ఇంకొకటి, ఆయన నమ్మి పెట్టుబడులు పెడతానికి ఆఖరికి వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా ఏది ఎంత డ్యామేజ్ జరిగిన తర్వాత కూడా మేము ఉంటాం మీ వెనకాల, మీరు ప్లాన్ చేయండి, మీ రాజధాని డెవలప్ చేయండి అని అందరూ ముందుకు వస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు అందరూ 100% వాస్తవం. ఈరోజు పేకల్లోతున్న అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అది ఎందుకు వల్ల అలా జరిగిందో అందరికీ మీకు తెలుసు. ఎందుకంటే ఇది మన రాజకీయ చర్చ వేదిక కాదు కాబట్టి మన రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడేది కూడా నేను చెప్పను. ఒకప్పుడు ఆయన దిగిపోయే రోజు 3.5 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పు ఈరోజు 9.5 లక్షల కోట్లకి వెళ్ళింది. మరి అది ఎందుకు జరిగింది, ఏం అభివృద్ధి చేశారు ఆ లక్షల కోట్ల రూపాయలతో అనేది భగవంతుడికి తెలియాలి, ఆ చేసిన వాళ్ళకి తెలియాలి. సో దాని గురించి కన్నా కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఆదాయం గనక సృష్టించుకోగలిగితే, అలాంటి వనరులను మనం అభివృద్ధి చేసుకోగలిగితే ఈ అప్పులు ఇవన్నీ నథింగ్ అండి. కరెక్ట్. ఈరోజు తెలంగాణలో చంద్రబాబు నాయుడు చేసి వెళ్ళింది కూడా అదే. ఆ రోజు ఏం సార్ ఇదే దేవుడి స్క్రిప్టా? అంటే చంద్రబాబు నాయుడు గారి చేతులతోనే మొదలైన అమరావతి ఆయన చేతులతోనే కంప్లీట్ అవ్వాలని చెప్పామన్నా. అంటే మధ్యలో ప్రభుత్వం వచ్చింది పోయింది. భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడండి. భగవంతుడు అందరికి అవకాశం ఇస్తాడు. మంచివాడికి ఇస్తాడు, చెడ్డవాడికి ఇస్తాడు, దొంగకి ఇస్తాడు, దుర్మార్గుడికి హంతకుడికి కూడా అవకాశం ఇస్తాడు. అలా అని ప్రతిరోజు ఒకళ్ళకి ఎవరండి, భగవంతుడు కూడా అందరికి ఇస్తాడు. అలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం ఇచ్చాడు. అతను నాకు ఒక అవకాశం కావాలన్నాడు, ప్రజలు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చారు. కానీ దాన్ని అతను దుర్వినియోగం కానీ అతను దుర్వినియోగం చేసుకున్నాడు దాన్ని. అదే అతను కనుక సద్వినియోగం చేసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారండి. అది అందరికీ తెలుసు. కానీ దాన్ని పూర్తి చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఎలా ఎంత కష్టపడి పూర్తి చేశాడో మీ అందరూ తెలుసా? ఎంత కష్టపడ్డా తెలుసానా? ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన నిధులను కూడా కొన్ని మళ్లించి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేశాడు. ఎక్కడ రాజీ పడలా. దీన్ని పూర్తి చేస్తే దీనికి మూలం ఆయన చంద్రబాబు నాయుడు అని ఆయన పేరు వచ్చిద్దాని అనుకోలేదు. ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు కొన్ని విధానపరమైన నిర్ణయాల్లో కొంత కులాలకి మతాలకి కొంత లోబడి కొన్ని పనులు చేశాడనే, కానీ అవి పక్కన పెడితే అంటే వ్యక్తిగత ప్రయోజనాలు కొంతమంది అటు తన కొడుకైనా కానీ బంధువులకైనా ఏదో కొంత ఆయన ఎదుగుదలలో వచ్చిన వాళ్ళతో ఆయన ఇదయ్యాడనే తప్పితే చాలా నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేవి, చాలా మంచి చేశాడు ఆయన. ఆరోగ్యశ్రీలు కానీ చాలా గొప్పగా చేశాడు. సో అభివృద్ధి మాత్రం ఎక్కడ ఆపలేదండి. వీళ్ళు చేశారని వాళ్ళు ఆపటం అలాంటి ఒకప్పుడు ఎప్పుడు మనం చూడాలి. రాజధాని నిర్మించడం అనేది దేశం మొత్తం మీద ఎవరైనా తీసుకోవాలి, అది ఒక అదృష్టం అండి, కలిగినటువంటి ఒక అదృష్టం. దాన్ని కంప్లీట్ చేస్తే చరిత్రలో అంతేగా మరి. సో అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద నడవాలని ఏమన్నా రాసిపెట్టిందేమో, మళ్ళీ ఆయన చేతుల్లో పునర్నిర్మాణం జరగబోతుంది. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు కూడా త్వరలోనే తొలగిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జంగిల్ మొత్తం క్లియర్ చేస్తారో దాని రూపురేఖలు అంతా మార్చేసిన తర్వాత సో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ కూడా మళ్ళీ పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే యథావిధిగా వచ్చి వాళ్ళ కార్యకలాపాలు మొదలు పెడతారో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇక్కడ మళ్ళీ ఏదైతే రాజధానిలో పెట్టుబడి పెడుతున్నటువంటి ప్రజలకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, అపారమైన నమ్మకం ఏంటి, వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అన్నీ తెలుస్తాయి. వాళ్ళు కూడా 10 లక్షలు పెడదాం అనుకున్న వాళ్ళు 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి కదా. ఇంత చెప్పారు మీరు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్వెస్ట్ చేయమంటారా? భవిష్యత్తు అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయమంటారంటే ఏం చెప్తారు? మీకు ఒకటే చెప్తాను, అమరావతి అని ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ సీఎం హోదాలో ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ అది. అంటే అది ఆయన స్వతహాగా తీసుకుంది కాదు, సీఎంగా అటు మొత్తం అన్ని జిల్లాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరికీ సెంటర్లో ఉంటుంది. ఇక్కడ వాటర్ పరంగా కానివ్వండి, మౌలిక వసతులు, రోడ్డు కనెక్టివిటీ, ట్రైన్స్, ప్రతిదీ అన్నిటిని ఎయిర్పోర్ట్ కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం అది. ఏదో ఆయన స్వతహాగా ఆయన సొంత జిల్లానో లేకపోతే ఆయన సొంత ప్రాంతం, ఆయన పుట్టి పెరిగింది, ఆయన చదువుకున్న ఊరు, లేకపోతే ఆయన నియోజకవర్గం ఆయన చేసిందేం కాదు, అందరికీ తెలుసు అది. సో ఇక్కడ వ్యక్తి గురించి పక్కన పెడితే అమరావతి అనేది అది ఎవరైనా కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమరావతిని ఈరోజు డెవలప్ చేసినట్టయితే డెఫినెట్గా మళ్ళీ ఆయనే గెలిచి ఉండేవాడు. అదే ప్రణాళిక ప్రకారం
వచ్చిన నిధులను కరెక్ట్గా వినియోగించుకొని ఆ డెవలప్మెంట్ అలా ముందు తీసుకెళ్ళుంటే డెఫినెట్గా ప్రజలు ఇంకోసారి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఒకటండి, ప్రజలకు ఒక వ్యక్తి కాదు, డెవలప్మెంట్ కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో మంచి విద్యా సంస్థలు రావాలి, మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు రావాలి, మౌలిక వసతులు క్రియేట్ అవ్వాలి, అభివృద్ధిలో మనం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలి, కనీసం టాప్ 1 కాకపోయినా టాప్ 3లో అన్నా కనుక మనం ఉంటే మన భవిష్యత్తు మనకు కానీ మన పిల్లలకు కానివ్వండి అంతా బాగుంటుందని ఎవరైనా ఆహ్లాదకరంగా ఉంటాం, అందరం ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యాంధ్రప్రదేశ్ అనుకున్నాం ఆ రోజు మనం. ఈరోజు ఏమయ్యాం మనం అక్కడ ఇవి మన ప్రజలు కోరుకునేది. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుంది. 2-3 సంవత్సరాల్లోనే దాదాపు పాత మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా చేంజ్ అవుతాయి, భవిష్యత్తు అమరావతి ఎలా ఉంటుంది అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత మనం చెప్పగలం. సో ఇన్వెస్టర్స్ అయితే ఎటువంటి భయం కానీ అనుమానాలతో కానీ ఆందోళనతో కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. సో మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ కూడా చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు.